సో, అదయిపోయింది సార్. అక్కడి నుంచి అంటే లండన్ నుంచి అమెరికా వెళ్లారు. సో, అమెరికాలో కెరీర్ స్టార్ట్ చేశారు. సో, అమెరికాలో అంటే చాలామంది ఇండియన్స్‌ని నేను చూస్తుంటాను. ఇండియన్స్ ఫీల్ అయినా పర్లేదు. వన్స్ అమెరికా ఎళ్లారంటే ఇంక వాళ్ళు ఇండియాని మర్చిపోతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పెద్దగా ఎక్కడో ఒకటి అరా ఉంటారు తప్ప ఇండియాని మర్చిపోతారు. సో, అమెరికాలో ఎళ్లారు. మీరు చక్కగా అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అంతా బావుంది. సో, మళ్ళీ ఇండియాకి రావాలని, ఇక్కడ మీ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఎందుకొచ్చింది ఆ థాట్ మీకు? అయితే నేను ఆహ్, బ్రూక్లిన్ యూనివర్సిటీలో చదువుకునేప్పుడు ఫైనల్ ఇయర్‌లో మా నాన్న చనిపోయారు. హుహు. సో, దాని తర్వాత నేను నాన్న కర్మకు వచ్చాను అక్కడి నుంచి. హ్మ్. దాని తర్వాత 2004 నుంచి గ్రీన్‌విల్ అని సౌత్ క్యారోలినాలో నేను ఒక మంచి ప్రాక్టీస్‌లో ఆయన డాక్టర్ మోర్స్ అని చాలా మంచి వ్యక్తి అన్నట్టు. ఓకే. తెల్లతను. హ్మ్. వైట్ కాకేషియన్ మ్యాన్. హ్మ్. బట్ ఆయనను చూసి చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన వాళ్ళ డ్యాడీ మంచి డాక్టర్ అట్లాంటాలో. హ్మ్. మంచి ఎంత అంటే కొన్ని కోట్ల ఆస్తి ఉన్నా అని ఆయన ఫ్రీ క్లినిక్ అని స్టార్ట్ చేసిండు అక్కడ. హుహు. సో, నన్ను కూడా ఇన్వాల్వ్ చేసిండు. సో, పోయి ఫ్రీగా అంటే ఇన్సూరెన్స్ లేని వాళ్ళని చూడడము. ఆయనను చూసి నాకు అనిపించింది, అరే! ఇంత మంచి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా సో, చాలా నేర్చుకున్నా నేను. అప్పుడే నాకు అనిపించింది, ఇలాగే మనం కూడా మన దగ్గర ఇంకెక్కువ అవసరం కదా! హ్మ్. ఇప్పుడు అమెరికాలోనే అట్లున్నప్పుడు ఇంకిక్కడ పాపులేషన్ ఎంత డెవలప్ అయినా అని ఇంకా ఊర్లలో డాక్టర్లు అంటే లేని ఫెసిలిటీస్ లేని గ్రామాలు ఉన్నాయి కదా! అవును. సో, అట్లా నాకు ఐడియా వచ్చి ఏదన్నా చేయాలి. నేను అక్కడ ఉన్నా అని ఎప్పుడు నా మనసు హ్మ్. ఇక్కడే ఉంటది. అవును. సో, చాలామంది అంటుంటారు, నీ మాట హ్మ్. కూడా చేంజ్ కాలేదు. యాక్సెంట్ లేదు యాక్సెంట్ అంటే, కూడా అవునవును. రాలేదు అంటే, అదే అంటే ఇక మీరన్నట్టుగా చాలామంది అమెరికాలో బిజీ అయిపోతారు లైఫ్. హ్మ్. అంటే వాళ్ళు పనికి పోవాలి, రావాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఫ్రీ టైమ్ ఉంటే వేరే యాక్టివిటీస్ అట్లా అంటే ఇక లైఫ్ స్టైల్ అట్లుంది. వాళ్ళని కూడా అవును. ఏం అనలేము. హ్మ్. ప్లస్ అందరికీ ప్యాషన్ ఉండాలి కదా! అవును. నాకు చిన్నప్పటి నుంచే యాక్చువల్లీ నేను వేరే దేశాలకు పోతా అనుకోలేదు. హ్మ్. పరిస్థితుల ప్రభావం వలన ఇంక వెళ్ళాల్సొచ్చింది. ఓకే. కానీ అక్కడున్నా గానీ నాకు మన దేశం నేను హ్మ్. ప్రతి ఆర్గనైజేషన్‌లో నేను పార్టిసిపేట్ అయితా. నా ఓకే. వంతు ఏమన్నా అంటే నాలెడ్జ్ షేర్ చేయదలుచుకుంటే కంపల్సరీ చేస్తా. ఎంతో కొంత యూనో ఫైనాన్షియల్‌గా మనం అంత హ్మ్. రిచ్ కాదు. కానీ నాకు చాలా తృప్తినిస్తది. ఏమన్నా ఓకే. చేయాలంటే. ఇప్పుడు హెల్త్ హ్మ్. క్యాంప్స్ హ్మ్. ఇప్పటి వరకు గూడా అన్నీ నా సొంత డబ్బుతోటే చేశాను. ఓకే. ఎన్ని హెల్త్ క్యాంప్స్ పెట్టుంటారు సార్ ఇప్పటివరకు? ఇప్పటి వరకు 5 హెల్త్ క్యాంప్స్ పెట్టినాము. ఓకే. ఒక సంస్థ గూడా స్థాపించినాం. హ్మ్. రీసెంట్‌గా 6 నెలల కింద ఇప్పుడు మన మహేష్ కుమార్ గౌడ్ తోటే కోహినూరులో నవంబర్‌లో ఓకే. ఒక సంస్థ, అది ఎట్లా అంటే ఫస్ట్ సంస్థ ఇది. హ్మ్. ఇప్పటి వరకు ఎప్పుడు గాని ఇండియన్ సంస్థ, అమెరికన్ సంస్థ అని ఉన్నాయి గదా! హ్మ్. దీన్ని నేనేం జేసినా అంటే మన ఐఎంఏ డాక్టర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్, అక్కడ అమెరికన్ డాక్టర్స్. ఇప్పటికైతే అమెరికా అని పేరు పెట్టాను గానీ, మనకు ఇంగ్లాండ్ డాక్టర్స్, కెనడా డాక్టర్స్, ఆస్ట్రేలియా డాక్టర్స్ అందరూ దుబాయ్ నుంచి అందరూ గూడా మన గ్రూప్‌లో ఉన్నారు. హుహు. సో, తర్వాత దాని పేరు మనము చేంజ్ చేయొచ్చు. కానీ ఇప్పటికైతే ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఐఏఎంఏ అని లాంచ్ చేశాము. ఓకే. ఇక ఫ్యూచర్‌లో దాన్ని ప్రోగ్రెస్‌ని బట్టి హ్మ్. ఎక్స్‌పాండ్ చేద్దామని సర్వీసెస్ టు అదర్ స్టేట్స్ మీరన్నట్టుగా. ఓకే. తర్వాత అక్కడ గూడా అమెరికాలా, ఇంగ్లాండ్‌లా, తర్వాత కెనడా ఎక్కడెక్కడైతే మన డాక్టర్స్ ఉన్నారో అక్కడ గూడా మనము వాళ్ళకు అవసరమైన ప్రోగ్రామ్స్ అంటే హ్మ్. ఇక్కడ హ్మ్. ఎక్కువ రిక్వైర్మెంట్ ప్రివెంటివ్ కేర్ గదా! అవును. ప్రివెన్షన్ అండ్ అంటే స్క్రీనింగ్ మెయిన్‌లీ. హ్మ్. హ్మ్. ఇప్పుడు చాలామందికి బీపీ ఉన్నదా లేదా తెలవదు. హ్మ్. ఎందుకంటే హ్మ్. సింప్టమ్స్ ఉంటాయి గదా! అవునవును. సేమ్ థింగ్ షుగర్ ఉందా లేదా తెలవదు గదా! ఓకే. ఇప్పుడు మేము ఈచ్ టైమ్ క్యాంప్ చేసినప్పుడు అట్‌లీస్ట్ మినిమమ్ 10 పేషెంట్లు డయాబెటిస్ పేషెంట్‌లను డయాగ్నోస్ చేసినాం. అంటే మీరిప్పుడు మీ క్యాంప్స్‌లో స్క్రీనింగ్ గూడా ఆ! పెడుతున్నారా? ఓకే. అంటే మా ఏమేమి ఫోక్ ఫెసిలిటీస్ ఆ! ఇస్తారు సార్ మీరక్కడ? మా ఫోకస్సే స్క్రీనింగ్ బాబు హుహు. సాయి. మా ఫోకస్ ఏందంటే బీపీ చెక్ చేయడం. హ్మ్. ఎందుకంటే బీపీ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అవునవును. సో, బీపీ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ప్లాన్ ఓకే. ఫస్ట్ థింగ్. హ్మ్. డయాబెటిస్
ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చెక్ చేస్తాము, తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్ HbA1c ఓకే. అది చేస్తాము, ల్యాబ్ టెస్ట్. సో షుగర్ ఈచ్ టైమ్ ఒక అట్లీస్ట్ 10-12, లాస్ట్ టైం అయితే 18 పేషెంట్స్ని న్యూ ఆన్సెట్ డయాబెటీస్ డయాగ్నోజ్ చేసినాం. ఒక అమ్మాయికి అయితే 500 షుగర్ ఉండే, ఓ మై గాడ్. తినేసి వచ్చింది. కానీ వాళ్ళని అట్లే వదిలేస్తే ఏమవుతుంది, అవును. ఏదో రోజు హార్ట్ అటాకో, పక్షవాతము, స్ట్రోకో, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూరో, ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చినాక ఇదవుతారు కదా. సో వాళ్ళని ఇమీడియట్గా ఇప్పుడు మన డయాబెటిక్ డాక్టర్ సాయిని కూడా ప్రతి క్యాంపుకి వస్తాడు ఆయన, ఓకే. వాళ్ళ క్లినిక్కి ఇమీడియట్గా ఆయన రెఫర్ చేసి పంపించడం జరిగింది. సో సో అట్లా బ్లడ్ ప్రెషర్ స్క్రీనింగ్, షుగర్, డయాబెటీస్ స్క్రీనింగ్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ కూడా నీకు ఉందా అని ఎట్లా తెలిస్తే తెలియదు కదా, చెక్ చేయాలి. అందుకే కొలెస్ట్రాల్ కూడా మేము చెక్ చేస్తాం. సో మా గోల్ ఏంటంటే ఈ అన్ని డిసీజెస్ని మనం ఫోకస్ చేయలేము కదా, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ మనీ. సో కానీ ఇవి మనము కనుక ఫస్టే డయాగ్నోజ్ చేస్తే వాళ్ళ లాంజివిటీ అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, ప్లస్ కేర్ తీసుకుంటారు. అంటే కొన్ని సందర్భాలల్లో మెడిసిన్ అవసరం లేదు. ఇప్పుడు బీపీ, షుగర్కి, కొలెస్ట్రాల్కి ఒక 6 months 1 year వరకు మెడిసిన్ లేకుండా ట్రై చేయవచ్చు యంగ్ జనరేషన్. నేను ఐ మీన్ లైక్ ఎక్సర్సైజ్ చేయడము, హెల్తీ డైట్ తినడము, అంటే వెయిట్ లూజ్ కావడము, ఇట్లాంటి వర్కౌట్ అవుతాయి. వర్కౌట్ కాకపోతే ట్రీట్మెంట్ తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ టైం వెయిట్కి లూజ్ కారు, ఎందుకంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో మెనీ రీజన్స్. సో కానీ మనకు లోపల ఏది ఉన్నదనేది తెలిస్తే దానికి సొల్యూషన్ ఇస్తాం కదా. సో అందుకని ఎప్పుడు కానీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఎవరైనా చేయొచ్చు. సో అది అందుకే మా గోల్ ఏంటంటే అవేర్నెస్. అవేర్నెస్ అంటే వాళ్ళకు ఎడ్యుకేషన్, తర్వాత ఐడెంటిఫై ద డిసీజ్, దెన్ అప్రోచ్, గివ్ దెమ్ లైక్ యూ కెన్ డూ బై డయట్ కంట్రోల్, డూ డయట్ కంట్రోల్, ఎక్సర్సైజ్, weight management, and if not, then after 6 months 1 year you have to take medicine. Obviously it won't go away kada unless you take. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో ఈ మధ్యకాలంలో యంగ్ పీపుల్ కూడా కోవిడ్ తర్వాతనైతే సడన్గా సెలబ్రిటీస్ కూడా చచ్చిపోతారు. సో అందుకనే ఈ 3 ఇంపార్టెంట్ అన్నట్టు. ఐడెంటిఫై, assess, and then evaluate and follow. అదే మా మెయిన్ గోల్ ఇక్కడ ఇండియాలో. ఇంకా మెడికల్ ఎడ్యుకేషన్, తర్వాత స్టూడెంట్స్కి, ఇంకా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి. వ్యాక్సినేషన్స్ కంట్రీలలో, మన మీజిల్స్, అమెరికాలో మీజిల్స్ మళ్ళీ ఫుల్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్లా దాటి మీద కూడా నేను షోలు చేస్తుంటా. ఇప్పుడు చాలా ఛానల్స్లలో నాది అన్ని బర్నింగ్ టాపిక్స్ మీద, ఎస్పెషల్లీ సాక్షిలో ఎవ్రీ వీకెండ్ నాది షో. కొన్ని సంవత్సరాలకు వెళ్ళి అది కూడా అవేర్నెస్, స్క్రీనింగ్ అండ్ ఎడ్యుకేషన్.